సార్, తక్షశిల వారసత్వానికి ముప్పు పొంచి ఉందా అనిపిస్తోంది. అంటే యునెస్కో హెచ్చరికలు వెనక కారణాలు ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఎస్ అండి. తక్షశిల అనగానే భారతీయుల్లో ఒక రకమైన పులకింత వస్తుందన్నమాట. ఎందుకంటే వరల్డ్స్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. తక్షశిల అనగానే మనకి చాణక్యుడు గుర్తొస్తాడు, మౌర్య చంద్రగుప్తుడు గుర్తొస్తాడు. అలెగ్జాండర్ అక్కడ అటాక్ చేయడం, మౌర్య చంద్రగుప్తుడిని అక్కడి నుంచి అక్కడే తయారు చేసి రావడం, తర్వాత అలెగ్జాండర్ని వ్యతిరేకించిన పురుషోత్తముడు పోరస్ అక్కడ నుంచే స్టూడెంట్ జరిగింది. తర్వాత పాణిని అనే సంస్కృతం క్లాసికల్ లాంగ్వేజ్ పుట్టింది. ఈ తక్షశిల అనేది గాంధార శిల్పకళకి, అంటే భారతదేశం ఒక సమ్మిళిత సంస్కృతి అంటారు, దానికి ఒక నిదర్శనం. అక్కడ ఒక సంగమ స్థానం అనమాట భారతదేశానికి. అక్కడ హిందూయిజం, బుద్ధిజం, అటు పర్షియనిజం, ఇటు గ్రీక్స్, సెంట్రల్ అమెరికా కుషాన్స్ వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన గాంధార శిల్పకళను రూపొందించారన్నమాట. అక్కడ బమియాను, ఈ తక్షశిల ఈ ప్రాంతంలో. ఈ తక్షశిల అంత ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే ఓల్డెస్ట్, ద గ్రేటెస్ట్ సరకుడు, జీవికా లాంటి అద్భుతమైన మెడిసిన్, ఆర్ట్, వారియర్స్ ఇలాంటి ఎన్నో శాస్త్రాలని 64 కళలను డెవలప్ చేసిందనమాట. దానికి అందరికీ తెలిసిన వ్యక్తి మౌర్య చంద్రగుప్తుడు ఎలాంటి యుద్ధ వీరుడు వచ్చాడో చూడండి, అక్కడ నుంచే తయారై వచ్చింది వార్ఫేర్లో. తర్వాత చాణుక్యుడు అంటే ఇంకా తిరుగులేని శక్తి అనమాట. మరి అలాంటి యూనివర్సిటీ పాకిస్తాన్లో ఉండిపోయిందనమాట విభజన తర్వాత. అది ఇస్లామాబాద్ కేవలం 15 కిలోమీటర్ రావిలపిండి హైవే దగ్గర ఉంటుంది, ఇండస్ జీలం రివర్ల దగ్గర ఉంటుంది. దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా, ఇది చారిత్రక స్థలంగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించడం జరిగింది యునెస్కో. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, దాన్ని ప్రిజర్వ్ చేయాలి. అటువంటి దానికి ఫండింగ్ యునెస్కో ఇస్తుంది అనమాట. బట్ పాకిస్తాన్ ఇప్పుడు కుట్ర చేస్తుంది. రీసెంట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాదే, సింధు నాగరికత నాది అన్నది దాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. వెంటనే అది దీన్ని పునరుద్ధరించడం, దీన్ని రక్షించడం అనే పేరుతో కాంక్రీట్ను ఉపయోగించి కొన్ని వాటిని పగడగొడుతుంది. ఎందుకంటే ఆ శిలలు ఆల్మోస్ట్ 5,000 సంవత్సరాలు, 4,000, 3,000 సంవత్సరాల క్రితం ఉన్న శిలలు అనమాట. ఫోటోలో కనిపించేది ఒక అద్భుత వారసత్వం. ప్రపంచంలో 12 వారసత్వాలు జీర్ణ దశలో ఉన్నాయంట, అందులో ఇది ఒకటంట. తిరుగులేనిది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అంటే ఇంక నేను చెప్పనవసరం లేదు. భారత సంస్కృతి ఒక మూల స్తంభం అనమాట. ఇప్పుడు దాన్ని ఆ రాళ్ళని వీటిని పడగొట్టి కాంక్రీట్ను ఉపయోగిస్తూ కడుతుంది. ఇది యునెస్కో యొక్క నిబంధనలకు విరుద్ధం. అందుకని యునెస్కో, యునైటెడ్ నేషన్స్ పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ ఆపండి, అక్కడ ఎటువంటిది కుదరదు. అది ఎలా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు హంపి, విజయనగర సామ్రాజ్యం క్యాపిటల్ హంపి మనం వెళ్తే అక్కడ 10 కిలోమీటర్ పరిధిలో ఏ హోటల్ కూడా మనకు దొరకదు. హంపి దగ్గర ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండదు. ఈవెన్ బాత్రూమ్స్, వాష్రూమ్లు కూడా కట్టడానికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఇన్ సిటు అంటారు, ఆ రాక్స్ని అలాగే ప్రిజర్వ్ చేయాలి. అది మానవుడి యొక్క చరిత్రకు ఒక నిదర్శనం భవిష్యత్ తరాలకి. అది యునెస్కో ఉద్దేశం అనమాట. మరి పాకిస్తాన్ ఏంటి అంటే కుట్ర, ఇక్కడ ఇండియా సంస్కృతికి సంబంధించిన మూల స్థానాలైన, అన్ఫార్చునేట్లీ అండి, అది మొహంజదారో, హరప్ప, ఈ తక్షశిల, ఇలా కొన్ని శక్తి పీఠాలని ఇవన్నీ పాకిస్తాన్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే సింధు నాగరికత వీటిని నాశనం చేయడమే కర్తవ్యంగా పెట్టుకుంది. దీన్ని ఇప్పుడు యునెస్కో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీన్ని విమర్శించడం జరిగింది. కాబట్టి ఆ యునెస్కో హెరిటేజ్ సైట్ని ప్రిజర్వ్ చేయడానికి యునెస్కో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కొన్ని ఫోర్సెస్ కూడా పెట్టకపోతే మాత్రం అది ప్రమాదంలో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తాలిబాన్స్ బమియాన్ని పేల్చేశారు, గ్రేట్ బుద్ధాన్ని, ఏది హిందూ కుష్లో ఉన్నారు. ఆ బమియాన్ని పేల్చడం మామూలు విషయం కాదండి. ఆ బుద్ధిజం, ఈ యొక్క నేను చెప్తున్నా కదా, బుద్ధిజం, పర్షియన్, ఇటు గ్రీకు, ఈ లాటిను, రోమన్స్, ఈ చైనీసు, మంగోల్ వీళ్ళందరూ కలిసిన సంగమ ప్రదేశం. ఇంతమంది కలిస్తే క్లాష్ ఉండాలి, కానీ కోఆపరేషన్ ఉందన్నమాట. అది భారత సంస్కృతికి నిదర్శనం. ఒక సంస్కృతం పాణిని పుట్టింది, మొట్టమొదటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం రాసిందండి అది. అలాంటి చరకుడు ఇలాంటి గ్రేటెస్ట్ యూనివర్సిటీని ప్రిజర్వ్ చేసుకోకపోతే మనకు కూడా ప్రిజర్వ్ చేయవలసిన ధర్మం ఉంది. భారతదేశం ఈ విషయంలో మాట్లాడాలి. ఎలా మాట్లాడుతుందో మనం చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.